సామెతల గ్రంథము 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అటివారు మౌనులయుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అను పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగినేడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిగతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగా తెలియదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగు చేయువారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండును. బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలములో దానిని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నిన్ను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాన్ని కప్పియుండెను.